పొదుపు మహిళా సమైక్య ఆధ్వర్యంలో ప్రతి మండలంలోని పొదుపు మహిళా సంఘం మహిళలు మండల కేంద్రంలోని పొదుపు భవనంలో నెలవారీ సమావేశం నిర్వహించుకుని మహిళల ఆర్థికాభివృద్ధి, పొదుపు వివరాలు, లోన్లు, చెల్లింపులు, ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు, బ్యాంకు నుండి తీసుకున్న రుణాలు తదితర అంశాలపై మండల పొదుపు సమైక్య అధ్యక్షురాలి ఆధ్వర్యంలో సంబంధిత ఏపీఎం నిర్వహించడం జరుగుతుంది. అయితే గత 2 నెలలుగా ఎన్నికల కోడ్ దృష్ట్యా పొదుపు సమైక్య సమావేశాలు తాత్కాలికంగా వాయిదా పడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీ మండల పొదుపు సమైక్య భవనంలో పొదుపు సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని సంబంధిత సంఘాల మహిళా అధ్యక్షురాలు ప్రసన్న లక్ష్మి శివమ్మ ఎగ్జిక్యూటివ్ సభ్యులకు ఏపీఎం రామశేఖర్ రెడ్డి మెసేజ్ చేయడం జరిగింది. ఈ మేరకు 21వ తేదీ మండల పొదుపు సమైక్య భవనానికి హాజరు కావడానికి వస్తున్న పొదుపు మహిళా సంఘం మహిళలకు సమావేశం రద్దు చేయడం జరిగిందని, ఎటువంటి కారణాలు తెలియజేయకుండా రద్దు చేస్తున్నామని ఏపీఎం సంబంధిత అకౌంటెంట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ సమావేశం రద్దుపై మీడియా ప్రతినిధులు ఏపీఎం రామశేఖర్ రెడ్డితో వివరణ కోరగా వారు స్పందించలేదు. ఈ సమావేశం రద్దుపై రాజకీయ ఒత్తిడులు ఉండవచ్చని మహిళా సంఘం ప్రతినిధులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంలో ప్రతి నెల 21వ తేదీ పొదుపు సంఘం మహిళలతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఇందులో ఎటువంటి రాజకీయ ప్రస్తావన రాదని వారు పేర్కొన్నారు. అటువంటి మహిళలపై పోలీసులకు ఫోన్ చేసి సమావేశం రద్దు చేయించాలని కోరడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన కొద్ది రోజులలోనే మహిళలపై దౌర్జన్యం చేయడం సరికాదని వారు వాపోయారు. మాది గోస్పాడు మండలం దీపగుంట్ల గ్రామం నుంచి వచ్చినాను. నేను మండల సమైక్య అధ్యక్షురాలని. మేము ప్రతి నెల 21వ తేదీ ఈసీ మీటింగ్ అని పొదుపు మహిళలతో మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది. కానీ ఈ నెల మటుకు అసలు ఎప్పుడు లేని విధంగా మమ్మల్ని చాలా హింస పెడుతున్నారు. ఇలా హింస పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము మహిళలతో మీటింగ్ జరుపుకుంటుండే మా ఏపీఎం సారు మీటింగ్కు రావద్దండి అని ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి రానియకుండా చేయడం చేసినాడు. ఇంకా సర్లే అని కొంతమంది వచ్చినారు, ఒక 10-12 మంది. వాళ్ళు వచ్చిన గుడక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్ చేసి ఇట్లా వాళ్ళు ఏదో మీటింగులు అట్లా జరుపుకుంటున్నారు, ఆ మీటింగ్ జరగకుండా ఆపండి అని చెప్పి పంపించినారు. ఇలా చేయడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏపీఎం సారు నిన్న మేము మీటింగ్ జరగాలని మెసేజ్ పెట్టుకుంటే, ఏదో పెట్టుకోవాలనుకుంటే వాళ్ళేమో మీటింగ్ జరగకూడదని చాలా చెప్పినారు. అయినా కూడా మేము మెసేజ్ పెట్టుకొని మీటింగ్ జరుపుకోవాలని అందరికి చెప్పుకున్నాము. కానీ ఈరోజు ఉదయం మేము వస్తామనంగా ఒక అర్ధగంట ముందు మెసేజ్ పెట్టించినాడు, మీటింగ్ జరగట్లేదు, ఎవ్వరే కానీ రావద్దండి అని. అసలు మాకు ఒక 20 ఏండ్ల నుంచి జరుగుతుంది ఇలాంటి మీటింగ్స్, కానీ ఎప్పుడు లేదు ఇట్లా జరగడం. ఇదే ఫస్ట్ టైము. ఇట్లా చేయడం చాలా తప్పు. ఏపీఎం సార్ గారు, మా ఏపీఎం సారు రామశేఖర్ రెడ్డి ఇక్కడ సీసీలతో మేము మీటింగు జరుపుకుందామని వాళ్ళ సపోర్టు పెట్టుకుంటే, వాళ్ళని కూడా ఉంచకుండా మీరు వచ్చేసేయండి బయటికి, మేము ఎమ్మెల్యేని కలిసాలా వాళ్ళని కలిసాలా అని ఒకటే మేము ప్రెజర్ చేసి వాళ్ళని కూడా ఉంచకుండా బయటికి తీసుకెళ్ళినారు. ఇలా చేయడం చాలా తప్పు. పొదుపు మహిళలతో మనం మీటింగ్ జరుపుకుంటామే కానీ మనం రాజకీయ పరంగా పోతున్నామా ఏమన్నా? ఈరోజు ఏం కొత్తగా పెట్టుకోవట్లేదు కదా మీటింగ్స్, మనం ఎప్పటిలాగానే జరుపుకుంటున్నాము. కాబట్టి మాకు సపోర్ట్ చేయాల్సింది పోయి మాకు వ్యతిరేకంగా చేస్తున్నాడు. మరి ఇలా ఎందుకు చేస్తున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. నా పేరు శివమ్మ, మాది రాయపాడు గ్రామ ఐక్య సంఘం అధ్యక్షురాలిని. ఈరోజు మేము ఎప్పుడైనా కూడా 21వ తేదీ ఎంఎంఎస్ మీటింగ్ జరుపుకుంటాము. ఎలక్షన్లన్నీ పోయిన 21వ తేదీ ఏదో ఇబ్బందులు ఉంటాయి, ఎందుకు కోడ్ ఉంటుంది అని మేము ఆ రోజు జరుపుకోలేదు. ఈరోజు మీటింగ్ మామూలుగా జరుపుకునేదానికి ఏదోదో ఇబ్బందులు పెట్టి భయానకంగా జనాలంతా వచ్చి అసలు చాలామంది భయపడిపోయినారు. ఏదో గోల్డ్ ఉంటుంది అందరి దగ్గర, ఏమవుతుందో ఏమని భయపడిపోయినారు. ఆ రకంగా చేసినారు. లాస్ట్కు సార్ వాళ్ళు సపోర్ట్ ఉంటారంటే ఏపీఎం సారు వాళ్ళు వీళ్ళు మీటింగ్ వద్దు, ఏమొద్దు, పోండి పోండి అంటున్నారని సార్ వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. ఈ రకంగా పొదుపు మహిళలమైన మేము పొదుపు కోసం మీటింగ్ పెట్టుకుంటే ఏ నాయకుడిని కానీ మేము ఏదైనా విమర్శ చేయడం కానీ ఏనాడు ఏది చేయలేదు. కానీ ఈరోజు మాకు ఎంత ఇబ్బందులు పొదుపు వాళ్ళకు ఎందుకు పెట్టినారో, ఆ ఏపీఎం సారు ఎందుకు అట్లా మాట్లాడినాడో కూడా మాకు అర్థం కాదు. ఆయన మాకు సపోర్ట్ ఉండాల్సింది పోయి మీరు అవసరం లేదు మీటింగ్ జరపడము, బయటకు వెళ్ళిపోండి అని చెప్పినాడంటే అది ఎంత ఘోరమో ఒకసారి అర్థం చేసుకోవాలని మేము మనవి చేసుకుంటున్నాం.